హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ ఫ్రీక్వెన్సీ. మనం లాస్ట్ ఎపిసోడ్లో గ్రీన్ ఎనర్జీ గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఏంటంటే ఆ గ్రీన్ ఎనర్జీ వల్ల యూసెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని మనం ఎలా ఎఫిషియెంట్గా యూస్ చేయొచ్చు, ఏ ఏ విధాలుగా బాగా యూస్ చేసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం గ్రీన్ ఎనర్జీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్లోకి వెళ్ళే ముందు మనం ఏంటంటే అసలు పవర్ లోడ్ గురించి, పీక్ లోడ్ గురించి, ఆ ఫ్లక్చుయేషన్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా మన హ్యూమన్స్ ఏంటంటే డైలీ మనం పవర్ యూస్ చేస్తే కానీ మన రోజు గడవదు. ఆ రోజుని మనం కన్సిడర్ తీసుకుంటే మనకి మార్నింగ్ ఏంటంటే మనం ఎక్కువ ఓన్లీ ఎక్కువ ఎలక్ట్రిసిటీ యూస్ చేయం. మార్నింగ్ లెగ్గానే ఫ్యాన్ ఆఫ్ చేస్తాము. నెక్స్ట్ అలాగా చేయడం వల్ల ఎక్కువ యూస్ చేయం. మనం ఈ పీక్ లోడ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఆఫ్టర్నూన్ ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు, ఆఫీస్ ఏరియాలో ఏసీస్ కానీ లేకపోతే కంప్యూటర్స్ కానీ ఇవన్నీ యూస్ చేయడం వల్ల ఆఫీస్ అవర్స్లో మనకి కొంచెం పీక్ లోడ్ ఉంటుంది. అది దాటాక మనకి ఏంటంటే ఇంకా నైట్ ఈవినింగ్ అయిపోతున్న కొద్దీ అన్ని చోట్ల లైట్స్ ఆన్ చేయడం, ఇండస్ట్రియల్ సెక్టర్లో లైట్స్ ఆన్ చేయడం, కమర్షియల్ సెక్టర్స్లో లైట్స్ ఆన్ చేయడం, ఇవన్నీ ఆన్ చేయటం వల్ల మనకి ఇక్కడ స్టార్ట్ అయిన లోడ్ మార్నింగ్ 9కి స్టార్ట్ అయిన లోడ్ పీక్ వచ్చేసి మనకి ఈవినింగ్ 6:30, 7 అలా కంటిన్యూ 10 దాకా పీక్ అవుతుంది. తర్వాత గ్రాడ్యువల్గా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, పడుకుంటారు, లైట్లు ఆపేస్తారు, మళ్ళీ పవర్ పీక్ డౌన్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ నుంచి మనకు అర్థమైంది ఏంటంటే మ్యాక్సిమం మనకి పవర్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఆఫ్టర్ ఈవినింగ్ 5 o'clock నుంచి 10 o'clock దాకే మనకి మ్యాక్సిమం పవర్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. సో మనం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీలో సోలార్ కానీ విండ్ కానీ తీసుకున్నాం అనుకోండి, అవి ఎప్పుడు పడితే అప్పుడు మనకి అవైలబుల్గా ఉండవు, సర్టెన్ టైమ్స్లో ఉంటుంది. ఇప్పుడు సోలార్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, అది మార్నింగ్ టైమ్స్లో మనకి వెరీ హై ఎనర్జీ ఇస్తుంది. అంటే మనకి పీక్ లోడ్ కన్నా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. కానీ గ్రాడ్యువల్గా ఈవినింగ్ అయ్యి కొద్దీ ఆ పీక్ పడిపోద్ది. కానీ మనకి అప్పుడే పవర్ కన్జంప్షన్ ఏంటంటే అప్పుడే పీక్ అవుతుంది. కాబట్టి మనం సోలార్ ఎనర్జీ ఆ టైంలో పీక్ అయినప్పుడు యూస్ చేయలేం. దీనికోసం ఏంటంటే మనం గ్రిడ్ని మనం ఎలా తయారు చేసుకోవాలంటే సోలార్ ఎనర్జీ ఉన్నప్పుడు సోలార్ ఎనర్జీ యూజ్ అయ్యేటట్టు, రిమైనింగ్ టైంలో న్యూక్లియర్ ఎనర్జీ, అదర్ ఎనర్జీస్ యూజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల కూడా మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ లేదా అదర్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ప్లాంట్స్ని ఆ పీక్ లోడ్లో యూజ్ చేయడం కోసం సడన్గా పవర్ రేస్ చేయడం, దానివల్ల ఏంటంటే ఆ ప్లాంట్లో బాగా లోడ్ ఎక్కువైపోవడం కానీ, లేకపోతే సడన్గా అంత లోడ్ తీసుకోకపోవడం వల్ల పవర్ ఫ్లక్చుయేషన్స్ రావడం, గ్రిడ్ ఫెయిల్ అవడం, ఇలాంటివన్నీ జరుగుద్ది. ఇవన్నీ నివారించడానికి నెక్స్ట్ ఈ గ్రీన్ ఎనర్జీని బాగా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం పీక్ టైంలో సోలార్ కానీ విండ్ కానీ జనరేట్ చేసిన పవర్ని స్టోర్ చేసుకుంటే ఒకటే మనకి బెస్ట్ బెస్ట్ రూట్ అనిపిస్తుంది. ఈ పవర్ స్టోరేజ్ చేయడం కోసం మనం కొత్తగా ఏం టెక్నాలజీ కనిపెట్టక్కర్లేదు. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న టెక్నాలజీయే బ్యాటరీస్. ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాం. మనం బ్యాటరీలో స్టోర్ చేసుకుని తర్వాత కావాల్సినప్పుడు దాన్ని యూస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, అంటే ఈ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ లోడ్లో ఉంటుంది కదా, దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఏమేంటి, అట్లా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఈ స్టోరేజ్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ఎలక్ట్రోకెమికల్ స్టోరేజ్. ఇది మన రెగ్యులర్ లిథియం అయాన్ బ్యాటరీస్, అంటే కెమికల్ బ్యాటరీస్ అనమాట. మనకి ఇది తెలిసిందే. మనం ఫస్ట్ ఇనీషియల్గా మనం ఫోన్ ఛార్జ్ చేస్తాం, తర్వాత ఆ ఛార్జింగ్ని యూస్ చేస్తాం. సేమ్ ప్రిన్సిపల్ యూస్ చేసి మనం హెవీ బ్యాటరీస్ తయారు చేసి ఈ పీక్ లోడ్లో మనం సోలార్లో కానీ విండ్లో కానీ జనరేట్ చేసిన ఎనర్జీని స్టోర్ చేసి మళ్ళీ మనకి ఎప్పుడైతే అది రిక్వైర్మెంటో అప్పుడు యూస్ చేయటం. దీంట్లో మనకి ఏంటంటే అడ్వాంటేజెస్ వచ్చేసి ఈ బ్యాటరీస్ వెరీ ఎనర్జీ డెన్సిటీ, హై ఎనర్జీ డెన్సిటీ అనమాట. అంటే చాలా ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలం. కానీ ఇందులో మేజర్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే మనకి ఇందులో మనం ఏదైతే మెటల్స్ యూస్ చేస్తున్నామో అవన్నీ వెరీ రేర్ మెటల్స్ అనమాట ఎర్త్ మీద. దానికి తోడు వాటిని మైన్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఇది స్టోరేజ్ డెన్సిటీ ఎక్కువ ఉన్నా అంత వైబుల్ కాదు మనం యూస్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ బ్యాటరీస్. కెమికల్ బ్యాటరీస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం పీక్లో ఉన్నప్పుడు
వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేసి హైడ్రోజన్ కింద ఆక్సిజన్ కింద సెపరేట్ చేస్తాం. మళ్ళీ మనకి ఎప్పుడైతే పవర్ కావాలనుకుంటున్నామో సేమ్ ఫ్యూయల్ సెల్స్లో హైడ్రోజన్ యూస్ చేసి మళ్ళీ పవర్ జనరేట్ చేస్తాం. ఇది చాలా ఈజీ అనమాట. దీనిలోంచి మనకి బై ప్రోడక్ట్ కూడా వాటరే వస్తుంది, పెద్ద ఇబ్బంది లేదు. అండ్ హైడ్రోజన్ అండ్ వాటర్ అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉంటుంది, సముద్రం నిండా వాటరే. కాబట్టి ఈ స్టోరేజ్ సిస్టమ్ వల్ల మనకి ఏంటంటే మేజర్ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు, కానీ అడ్వాంటేజెస్సే. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి మెకానికల్ స్టోరేజ్. దీని గురించి మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఎలాగంటే హైడ్రో ఎలక్ట్రికల్ డ్యామ్స్లో జనరేటర్తో పాటు పంపు పెట్టడం వల్ల మనం ఏంటంటే పీక్ లోడ్ లేనప్పుడు కింద ఉన్న వాటర్ అంతా పైన రిజర్వాయర్లోకి పంప్ చేస్తాం. అలాగే పీక్ లోడ్ ఉన్నప్పుడు ఆ వాటర్ పైనుంచి కిందకు వదిలితే మళ్ళీ ఆ డైనమో తిరిగి అలాగా కింద పవర్ జనరేట్ చేస్తుంది. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, ఎకో డైవర్సిటీ లాస్. దీని ద్వారా ల్యాండ్ ఎక్కువ కావాలి, అంత ఇంకా చాలా ఉన్నాయి. అడ్వాంటేజెస్ అంటే దీనివల్ల పెద్ద అడ్వాంటేజెస్ ఏమీ లేవు. అండ్ ఇదంత ఎఫిషియెంట్ కూడా కాదు. అంటే మనం స్టోర్ చేయాలనుకున్నది అంత ఎఫిషియెంట్ కూడా కాదు, ఎందుకంటే ఫ్రిక్షన్ లాసెస్ ఉంటాయి, గ్రావిటీ ఎక్సెట్రా వల్ల ఇదంటే అంత ఎఫిషియెంట్ టెక్నాలజీ కాదు. కానీ ఇంకా వేరే సోర్స్ ఏది లేదన్న చోట మాత్రం అయితే ఖచ్చితంగా ఇది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ స్టోరేజ్. ఇది ఏంటంటే మనం పీక్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ యూస్ చేసి సాల్ట్స్ని కానీ ఏదైనా మెటల్స్ని కానీ ఫుల్గా హీట్ చేసి అవి మోల్టెన్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోయి తర్వాత మనకి ఎప్పుడైతే అది అవసరమో అప్పుడు ఆ హీట్ నుంచి మళ్ళీ వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేసి టర్బైన్ రొటేట్ చేసి జనరేట్ చేయడం వల్ల పవర్ అయితే గ్రీన్గా ఉంటుంది. ఇదేంటంటే మనకి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న కోల్ పవర్ అండ్ గ్యాస్ పవర్ సెటప్స్లో బాగా దాన్ని అయితే కన్వర్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. దీనిలో అడ్వాంటేజెస్ అయితే ఇది హైలీ ఎఫెక్టివ్ అండ్ హైలీ ఎఫిషియెంట్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి మనం యూస్ చేద్దాం అనుకుంటున్న సాల్ట్స్ కానీ మెటల్స్ కానీ అవి అంత ఎక్కువసేపు ఆ టెంపరేచర్లో పెట్టడం అనేది కొంచెం హెవీ టాస్క్ అని అనుకోవాలి. దీనికి ఏంటంటే చాలా ఖర్చు కూడా అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం ఈ టైప్ నుంచి స్టోరేజ్ నుంచి యూస్ చేయాలంటే దీని నుంచి జనరేట్ అయ్యే పవర్ కూడా కొంచెం రెగ్యులర్గా కాస్ట్ కన్నా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఇవి స్టోరేజ్ టెక్నాలజీస్ అయితే. ఇవి కాకుండా మనం ఏంటంటే ఇప్పుడు మనం భూమి తిరుగుతున్నప్పుడు ఒక సైడ్ డే ఉంటుంది, ఒక సైడ్ నైట్ ఉంటుంది. ఈ దాన్ని యూస్ చేసుకుని సన్ ఉన్నప్పుడు అక్కడ జనరేట్ చేసింది మనం మొత్తం వరల్డ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకునేటట్టు, నైట్ ఉన్నప్పుడు అది అక్కడ యూస్ చేసుకునేటట్టు, వైస్ వర్సా ఇక్కడ సన్ ఉన్నప్పుడు ఎక్కడ యూస్ చేస్తారు అక్కడ యూస్ చేస్తారు అలాగా. దీంట్లో ఏంటంటే మనకి ఇది కరెక్ట్గా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ వరల్డ్ అంటే 2-3 దేశాలు కాదు, కంప్లీట్ 197 కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ మధ్యలో ఈ పవర్ షేరింగ్ అంటే చాలా జియో పొలిటికల్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ మనం ఎప్పుడైతే మనం ఇవన్నీ అధిగమిస్తామో అప్పుడు మనం ఇది చాలా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ ప్రకారం కన్సిడర్ చేసుకుంటే ఓన్లీ సహారా డెజర్ట్ టోటల్ ఏరియాలో 1% సోలార్ ప్యానల్స్ ఇప్పుడున్న 20% ఎఫిషియన్సీకి పెడితే సరిపోతుంది. మొత్తం వరల్డ్ అంతా కంటిన్యూస్ ఎనర్జీ పవర్ డిమాండ్ మనం సప్లై చేసేది. కానీ అక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రిడ్లన్నీ మనకి దేశాలను కనెక్ట్ చేసి ఉంటాయి, కానీ ఇలా ఇంటర్ కాంటినెంటల్ పవర్ గ్రిడ్స్ అవి ఏమీ లేవు. మనం ఆ ఇంటర్ కాంటినెంటల్ గ్రిడ్స్ ఎప్పుడైతే మనం కనెక్ట్ చేయగలమో మనం అసలు ఇంకా నిర్మోహమాటంగా ఏమీ ఆలోచించకుండా ఓన్లీ సోలార్ ప్యానల్ యూస్ చేసి మన గ్రీన్ ఎనర్జీని తక్కువ రేటుకి పొందొచ్చు. ఫైనల్గా మనకు కన్క్లూజన్ ఏంటంటే కంపారిటివ్ ఫాజిల్ ఫ్యూయల్స్ రెన్యూబుల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువే. అంటే ఇప్పుడు మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ 1 కిలోమీటర్లో ఉంటే అది ఎంత పవర్ జనరేట్ చేస్తుందో కంపేర్ చేసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ అదే ఏరియాలో 4 times తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. కానీ అది ఆ 4 timesని కనుక మనం మినిమైజ్ చేయగలిగితే, మనం క్లీన్ ఎనర్జీ స్టాండర్డ్స్ రాగలిగితే ఇంకా మనం కంప్లీట్ కార్బన్ ఎమిషన్స్ని క్లోజ్ చేసేసినట్టే.
సో ఫైనల్గా ఏంటంటే గైస్, మనం గ్రీనర్ ఎనర్జీకి మారాలంటే మనం చాలా పాలసీ చేంజెస్ చేయాల్సి ఉంటుంది, చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మన పవర్ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకి ఇది ఏంటంటే ఇప్పుడు అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ మనకి మూవింగ్ ఫార్వర్డ్ మన 10 years తర్వాత 15 years తర్వాత ఈ పవర్ కాస్ట్ అనేది బాగా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడైతే ఖచ్చితంగా స్టెప్ అయితే తీసుకోవాలి. అందరూ ఆ విధంగా స్టెప్ తీసుకుంటారనే భావిస్తున్నాను, అన్ని గవర్నమెంట్స్ కూడాని. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే కూల్, కీప్ ఎర్త్ కూల్.